ఈ చెట్టుకైతే చాలా చరిత్ర ఉందండి. చరిత్ర గురించి అంటే మా కోనసీమ జిల్లాలో మామూలుగా ఈ సినిమాలు షూటింగుల్లో అయితే దేనికైతే అండి ఈ చెట్టు చాలా ప్రఖ్యాతిగాంచింది. దీనికి ఒక 50 సినిమాల పైన తీశారండి. ఇది అదే మా తాతల తర్వాత తాతగారు అయి ఉంటారేమో అండి, సింగులూరు తాతబ్బాయి గారని ఆయన వేసి ఉంటారండి. ఈ చెట్టుకి కొత్త ఇంచుమించులో 170 సంవత్సరాల వయసు పైన ఉండొచ్చండి. పైబడి 100 సంవత్సరాలు ఉన్నాం. మేము ఎరుగుండవు 100 సంవత్సరాలు దాటిందని చెప్తారు కానండి, 170 సంవత్సరాలు ఉంటుందని చెప్పుకుంటున్నారు పెద్దలు. ఈ చెట్టు ఇలా ఇరిగిపోతాం. సినిమా షూటింగ్ వాళ్ళు వచ్చి చాలా డబ్బులు కూడా ఇచ్చారండి. మా ఊరోళ్ళు ఆ డబ్బులు మరి ఏం చేశారు ఏంటి అన్నది మా పెద్దలకి ఇచ్చింది మాకు తెలియదు కానండి, మామూలుగా దీనికి ఏదో ఇది చేస్తామన్నారు. 2004లోనో 2015లో పుష్కరాలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చుట్టూరు దీనికి దిమ్మ కడతానని వాగ్దానం కూడా ఇచ్చారండి. మాకు కట్టారు కానండి, కింద ఏదో అలా కాంపౌండ్ వాళ్ళ కింద అలాగే వేసి వెళ్ళిపోయారు తప్ప మామూలుగా చెట్టు అయితే ఇది చేయలేదండి. దాని వయసు ముదిరిపోవడంలో చెట్లు పలవలు బరం అయిపోయి 2 పలవల కింద ఇడిందండి నెలల క్రితం. కాకపోతే అది ఒక పలవ నిన్న ఆదివారం సాయంకాలం విడిపోయిందండి. ఒక పలవ పడిపోతుందో దానికి పలవ సరిపోక రెండో పలవ కూడా ఈరోజు ఉదయం తెల్లారగట్ల 4-5 ఆ టైంలో పడిపోయింది. నేను డిప్పల తాతారావు అండి. ఈ చెట్టు 170 సంవత్సరాలు అయిందండి. వేసిన వాళ్ళు సింగులూరు తాతబ్బాయి అండి. వాళ్ళ తాత వేసాడండి. అదండి థియేటర్లో 50 సినిమాల దాకా తీసారండి. ఇక్కడ రామచరణ వాళ్ళు తీసారండి. కృష్ణరాజు, కృష్ణ, నాగేశ్వరరావు, బాలకృష్ణ వీళ్ళందరూ తీసారండి. ఆ ఊరందరూ బాధపడుతున్నారండి. చెట్టు పడిపోయిందండి. నేడే పోయిందండి. చెట్టు పోయాక మొత్తం అన్నమే పోయింది.